రిజర్వేషన్లకు సంబంధించి సంచలనమైన తీర్పు అనేది మన సుప్రీంకోర్టు ఇచ్చింది. అది ఏంటి అంటే, సెల్వరాణి వర్సెస్ స్పెషల్ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అదర్స్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అనేది ఇవ్వటం జరిగింది. రిజర్వేషన్స్ కోసం మత మార్పిడి చేసుకోవటం ఒక పెద్ద నేరం, అంటే రాజ్యాంగ విరుద్ధం. అది అల్టీరియల్ గా మోటివ్ తో చేస్తే అది తప్పు అని చెప్పేసి ఒక తీర్పు అనేది ఇచ్చింది. ఇది పాండిచ్చేరికి సంబంధించిన కేసు అన్నమాట. ఈ పాండిచ్చేరికి సంబంధించిన ఈ కేసులో తండ్రి వచ్చేసరికి హిందూ, తల్లి వచ్చేసరికి క్రిస్టియన్. వాళ్ళకు ఒక పాప, ఆమె పేరే సర్వరాణి. తను వచ్చేసరికి తను తల్లి మతాన్ని అవలంబించకుండా హిందూ అయినా కూడా తల్లి మతాన్ని అవలంబిస్తూ తనకి సంబంధించి మత విశ్వాసాలతో వాళ్ళ తల్లికి సంబంధించిన మత విశ్వాసాలనే తను నమ్ముతూ బాప్టిజం కూడా తీసుకుంది. ఆ అమ్మాయి సర్వరాణి ఒక గవర్నమెంట్ కి సంబంధించి ఒక రిజర్వేషన్, అంటే ఎల్డిసి క్లర్క్ అనే పోస్ట్ కి సంబంధించి రిజర్వేషన్ కోసం కోర్టుకి తండ్రి హిందూ, తల్లి క్రిస్టియన్. సో తల్లి మతాన్ని అవలంబిస్తుంది. తండ్రి మతం మీద ఎటువంటి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి తను చూపించలేదు. మత విశ్వాసంతోనే నువ్వు మళ్ళీ రీకన్వర్టెడ్ అయ్యావా అంటే, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు క్రిస్టియన్ మతాన్ని అవలంబించినప్పుడు మళ్ళీ నువ్వు హిందూ మతంలోకి వస్తున్నప్పుడు నీకు హిందూ మతానికి సంబంధించి మత విశ్వాసాలు ఉన్నాయా? ఆ మత విశ్వానికి సంబంధించి నువ్వు రీకన్వర్టెడ్ అయినప్పుడు ఆర్య సమాజ్లో వెళ్ళి ఆర్య సమాజ్ ద్వారా నువ్వేమైనా మత మార్పిడి చేసుకున్నావా, లేదా లీగల్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా డిక్లరేషన్ ఏమైనా ఉందా, ప్రాపర్ ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా, అవి ఏమైనా సబ్మిట్ చేయగలవా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగింది అనమాట. సో సాలిడ్ ప్రూఫ్ అనేది లేకుండా నీవు రిజర్వేషన్ కోసం మత మార్పిడి అనేది ఎలా చేసుకున్నావు అంటే, ఒక మనిషి రెండు మతాలను ఎలా అవలంబిస్తారు? విశ్వాసం ఉన్నప్పుడే తనకు ఆ రిజర్వేషన్ అనేది, సరే ఒక మతం మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. ఇది రిజర్వేషన్ కోసం కానీ చేసుకుంటే అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం, అంటే రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నట్టే. సెల్వరాణి స్పెషల్ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ అదర్స్ అనే కేసులో సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు అయితే ఇచ్చిందనమాట. మతం మీద నమ్మకం లేకుండా, మత విశ్వాసాలను నమ్మకుండా నువ్వు ఓన్లీ రిజర్వేషన్ కోసం మాత్రమే మతం రీకన్వర్టెడ్ అయినట్టు, అంటే నువ్వు క్రిస్టియానిటీ అంటే హిందువే అయినా సరే క్రిస్టియన్ మతాన్ని అవలంబించావు కాబట్టి మళ్ళీ క్రిస్టియన్ మతం నుంచి నువ్వు రీకన్వర్టెడ్ అయినట్టు ఏదన్నా ప్రాపర్ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయలేదు, డిక్లరేషన్ లేదు, డాక్యుమెంట్స్ లేవు, లేదా ఏదైనా ఆర్య సమాజకి నువ్వు మతం మార్చుకున్నట్టు లేదు కాబట్టి నీవు పెట్టుకున్న ఈ రిజర్వేషన్ అనేది నీకు వర్తించదని చెప్పి